హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇండియన్ కోస్ట్ గార్డ్ భారతీయ తీర గస్తీ దళం నుండి అసిస్టెంట్ కమాండెంట్కి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇప్పుడు వాటికి సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం. సో ఈ రిక్రూట్మెంట్ యొక్క అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసి 1 వీక్లోనే కంప్లీట్ అయిపోతుంది. సో స్టూడెంట్స్ ఎవరైతే దీంట్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారో సో ఖచ్చితంగా అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండండి. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి 1 వీక్లోనే క్లోజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా చూసి అప్లై చేసుకోండి. సో నోటిఫికేషన్ కనుక ఓపెన్ చేసినట్లయితే ఇండియన్ కోస్ట్ గార్డ్ నుండి అసిస్టెంట్ కమాండెంట్ జనరల్ డ్యూటీ ఫర్ మెన్ సంబంధించి స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఓన్లీ ఫర్ ఓబీసీ, ఎస్సీ ఇంకా ఎస్టీ. అసిస్టెంట్ కమాండెంట్ గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్ని భర్తీ చేయడం కోసం అయితే ఇండియన్ కోస్ట్ గార్డ్ అయితే అప్లికేషన్స్ని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో వీటికి సంబంధించిన బ్రాంచ్ ఇంకా ఎలిజిబిలిటీ విషయానికి వస్తే కనుక సో బ్రాంచ్ వచ్చేసి జనరల్ డ్యూటీ. ఏజ్ లిమిట్ వచ్చేసి జూలై 1, 1996 నుండి 30 జూన్ 2000 మధ్యలో అయితే జన్మించి ఉండాలి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 60% మార్క్స్, 60% మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీని కంప్లీట్ చేసిన వాళ్ళైతే వీటికి అప్లై చేసుకోవడానికి అయితే అర్హులు. అలాగే మ్యాథమెటిక్స్ ఇంకా ఫిజిక్స్ సబ్జెక్ట్స్ని ఇంటర్మీడియట్ లెవెల్ వరకు లేదా ఇంటర్మీడియట్లో చదివిన వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అయితే అర్హులు. లేదంటే మ్యాథమెటిక్స్ ఇంకా ఫిజిక్స్లో 60% అగ్రిగేట్ మార్క్స్ ఉన్న వాళ్ళైతే వీటికి అప్లై చేసుకోవడానికి అర్హులు. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఫిజిక్స్ ఇంకా మ్యాథ్స్ 10+2 లెవెల్లో చదవని వారు ఉంటే కనుక వారు వీటికి అప్లై చేసుకోవడానికి అయితే అనర్హులని నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత అప్పర్ ఏజ్ లిమిట్ ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యొక్క అగ్రిగేట్ పర్సంటేజ్లో రిలాక్సేషన్ చూస్తే కనుక సో ఎస్సీ ఎస్టీ వారికి అయితే 5 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీ వారికి డిగ్రీ సర్టిఫికేట్ అగ్రిగేట్ పర్సంటేజ్లో 5% రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే 12th క్లాస్ మార్క్స్లో ఎటువంటి రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. దాని తర్వాత వేకెన్సీస్ విషయానికి వస్తే కనుక ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 5 వేకెన్సీసు, అలాగే ఎస్టీ వారికి 14, ఓబీసీ వారికి 6, మొత్తంగా వచ్చేసి 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దాని తర్వాత అడిషనల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే కనుక అప్లికేషన్స్ రిసీవ్ అయిన దాన్ని బట్టి క్యాండిడేట్ సెలక్షన్ వచ్చేసి హయ్యర్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉన్న వారికి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ముందుగా అయితే మన యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్ని స్క్రూటినీ చేసి షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఫైనల్ ఇయర్ అండ్ సెమిస్టర్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే వీటికి అప్లై చేసుకోవడానికి అయితే అర్హులు. దాని తర్వాత క్యాండిడేట్స్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యేవారు ఎఫ్ఎస్బి ఫైనల్ సెలక్షన్ బోర్డ్ స్టేజ్ 2కి అయితే బోర్డింగ్ ఛార్జెస్ ఇంకా లాడ్జింగ్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, టు అండ్ ఫ్రో ఛార్జెస్తో సహా. దాని తర్వాత వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రొసీజర్ కనుక చెక్ చేసినట్లయితే ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్స్ వచ్చేసి 21st డిసెంబర్ నుండి అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. 27th డిసెంబర్కి అయితే వీటి యొక్క అప్లికేషన్స్ అయితే ఎండ్ అవ్వబోతున్నాయి. ఓన్లీ 1 వీక్ టైంలోనే అప్లికేషన్స్ని అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. సో క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క నేమ్, అలాగే ఫాదర్ నేమ్ ఇంకా మదర్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్ పరంగానైతే ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే 12th క్లాస్ యొక్క ఎగ్జాక్ట్ పర్సంటేజ్ కూడా ఇండికేట్ చేయవలసి ఉంటుంది. దాని తర్వాత క్యాండిడేట్ వచ్చేసి పిఎస్బి ప్రిలిమినరీ సెలక్షన్ బోర్డు యొక్క వెన్యూ వచ్చేసి అప్లికేషన్లో మెన్షన్ చేసిన వాటిలో వేటినైనా వీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంది. అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో www.joinindiancoastguard.gov.in అయితే వెబ్సైట్ని విజిట్ చేయాల్సి ఉంటుంది. వెబ్సైట్ని విజిట్ చేసిన తర్వాత ఆపర్చునిటీస్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత అడ్వర్టైజ్మెంట్ని అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది, రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ కమాండెంట్ అని. దాని తర్వాత పోస్ట్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ కమాండెంట్ జనరల్ డ్యూటీ మేల్. దాని తర్వాత ఐ అగ్రీని క్లిక్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ని మీరైతే కంటిన్యూ చేయవచ్చు. దాని తర్వాత సక్సెస్ఫుల్గా అప్లికేషన్ని సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఈచ్ క్యాండిడేట్కి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని బట్టి మీరు 6th జనవరి 2021 నుండి ఎగ్జామినేషన్కి సంబంధించి అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత క్యాండిడేట్స్ ఎగ్జామినేషన్ సెంటర్కి అడ్మిట్ కార్డ్ యొక్క 2 కాపీస్ అయితే తీసుకురావాల్సి ఉంటుంది. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకురావాల్సి ఉంటుంది. దాని తర్వాత క్యాండిడేట్స్ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్, అలాగే అప్లికేషన్ ఫామ్ జిరాక్స్,
ఇంకా ఆల్ సర్టిఫికేట్స్ యొక్క ఫోటో కాపీస్ అంటే జీరాక్స్లు అయితే మీరైతే ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే తీసుకురావాల్సి ఉంటుంది. మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంకా ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఇంకా మీ యొక్క అడ్రస్ ప్రూఫ్ సర్టిఫికేట్స్ కూడా ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే క్యారీ చేయవలసి ఉంటుంది. సో మల్టిపుల్ అప్లికేషన్స్ చేస్తే కనుక మీ యొక్క అప్లికేషన్స్ అన్నీ క్యాన్సిల్ చేయబడతాయి. అలాగే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 21st డిసెంబర్ నుండి అయితే స్టార్ట్ అవబోతున్నాయి. అలాగే క్లోజింగ్ డేట్ వచ్చేసి 27th డిసెంబర్ అని అయితే మెన్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఎగ్జామినేషన్ సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి January 6th నుండి 10th January 2021 లోపు అయితే మీ యొక్క అడ్మిట్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ప్రిలిమినరీ సెలక్షన్ బోర్డ్ పిఎస్బి యొక్క షెడ్యూల్ వచ్చేసి January 20 నుండి February 20, 2021 మధ్యలో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో రీజనల్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో సో అక్కడైతే మీ యొక్క పిఎస్బి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ముందుగా చూస్తే కనుక కోస్ట్ గార్డ్ రీజనల్ హెడ్ క్వార్టర్స్ ముంబై, దాని తర్వాత కోస్ట్ గార్డ్ స్టోర్ డిపోట్ చెన్నై, అలాగే కోస్ట్ గార్డ్ రీజనల్ హెడ్ క్వార్టర్స్ కోల్కతా, దాని తర్వాత కోస్ట్ గార్డ్ సెలక్షన్ బోర్డ్ నోయిడా. సో ఈ 4 సెంటర్ల నుండి ఏదో ఒక సెంటర్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ సెంటర్లు చూడగానే తెలుగు రాష్ట్రాల వారైతే ఖచ్చితంగా భయపడకండి, ఎందుకంటే మీకు టూ అండ్ ఫ్రో ఛార్జెస్ ఇంకా బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఫీజు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీ యొక్క ఒరిజినల్ బస్సు లేదా ట్రైన్ టికెట్స్ని బట్టి. దాని తర్వాత వీటికి సంబంధించిన సెలక్షన్ అలాగే ఇంకా సిలబస్ కనుక చెక్ చేసినట్లయితే సో స్టేజ్ 1 కొరకు ఆన్లైన్ అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ప్రిలిమినరీ సెలక్షన్కి అయితే క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ యొక్క సిలబస్ చూస్తే కనుక మెంటల్ ఎబిలిటీ టెస్ట్ లేదా కాగ్నిటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఇంకా పిక్చర్ పర్సెప్షన్, దాని తర్వాత డిస్కషన్ టెస్ట్. యాప్టిట్యూడ్ టెస్ట్ వచ్చేసి ఓన్లీ ఇంగ్లీష్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత డేట్ ఇంకా టైం వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్లో అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది పిఎస్బికి సంబంధించిన డేట్ వచ్చేసి. దాని తర్వాత స్టేజ్ 2 విషయానికి వస్తే కనుక ఫైనల్ సెలక్షన్ బోర్డ్ ఎఫ్ఎస్బి వచ్చేసి సో పిఎస్బిలో వచ్చిన మార్క్స్ని బట్టి అయితే ఎఫ్ఎస్బికి అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత వీటికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా అఫీషియల్ వెబ్సైట్లో అయితే అవైలబుల్లో ఉంటుంది. సో ఈ యొక్క ఎగ్జామినేషన్ వచ్చేసి ఎండ్ ఫిబ్రవరి నుండి మిడ్ ఏప్రిల్ 2021 మధ్యలో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత క్యాండిడేట్స్ పిఎస్బికి ఎటువంటి డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ అయితే క్యారీ చేశారో సేమ్ ఎఫ్ఎస్బి ఫైనల్ సెలక్షన్ బోర్డుకు కూడా అవే సర్టిఫికేట్స్ అయితే మీరైతే క్యారీ చేయవలసి ఉంటుంది. దాని తర్వాత లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఏమేమి డాక్యుమెంట్స్ ఎగ్జామినేషన్ తీసుకెళ్లాలో. సో ఇప్పుడు ఆ లిస్ట్ కనుక మనం చెక్ చేసినట్లయితే కనుక ముందుగా వచ్చేసి 2 కాపీస్ ఆఫ్ కంప్యూటర్ జనరేటెడ్ ప్రీఫిల్డ్ ఆన్లైన్ అడ్మిట్ కార్డ్ అంటున్నాడు. సో ఆన్లైన్ అడ్మిట్ కార్డ్ యొక్క 2 కాపీస్ అయితే మీరైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. దాని తర్వాత 12 రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. నాట్ ఓల్డర్ దాన్ 3 మంత్స్ కంటే ముందు అయితే ఉండకూడదు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్. దాని తర్వాత ఒరిజినల్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి, అలాగే ఒరిజినల్ 12th క్లాస్ సర్టిఫికేట్, ఇంకా ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్. దాని తర్వాత ఐడెంటిటీ ప్రూఫ్ అంటే పాస్పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్, ఇంకా ఆధార్ కార్డ్ లేదంటే ఓటర్ కార్డ్, ఇంకా కాలేజ్ ఐడి, ఇవైతే మీ యొక్క ఐడి ప్రూఫ్ లాగా అయితే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ అప్లికబుల్ ఉంటే కనుక క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే క్యారెక్టర్ సర్టిఫికేట్. దాని తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ వచ్చేసి 12 అయితే తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇటువంటి డాక్యుమెంట్స్ క్యారీ చేయని క్యాండిడేట్స్ని అయితే రిటర్న్ ఎగ్జామినేషన్కి అయితే పర్మిట్ చేయడం లేదు, అంటే వీళ్ళనైతే రిటర్న్ ఎగ్జామినేషన్కి అలౌ చేయడం లేదు. దాని తర్వాత మెడికల్ స్టాండర్డ్స్ విషయానికి వస్తే కనుక హైట్ వచ్చేసి 157 సెంటీమీటర్స్ వచ్చేసి మినిమం హైట్, అలాగే వెయిట్ ప్రపోర్షనేట్ ఉండాలి హైట్కి. దాని తర్వాత చెస్ట్, ఇంకా ఐసైటు, టాటూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి క్యాండిడేట్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో అఫీషియల్ నోటిఫికేషన్ని క్లియర్గా చెక్ చేయండి. దాని తర్వాత వీటికి సంబంధించిన మెరిట్ లిస్ట్ వచ్చేసి ఫైనల్ సెలక్షన్ బోర్డులో వచ్చిన మార్క్స్ని బట్టి అయితే వీళ్ళనైతే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత సెలెక్టెడ్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్లో అయితే అవైలబుల్లో ఉంటుంది. సో క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసిన వారు ఉంటారో వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్ని అయితే ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తూ ఉండండి. దాని తర్వాత ఫైనల్ సెలక్షన్కి సంబంధించిన మెరిట్ లిస్ట్ వచ్చేసి మే 2021 అయితే మీకైతే అఫీషియల్ వెబ్సైట్లో అయితే అవైలబుల్లో ఉంటుంది. దాని తర్వాత వీటికి సంబంధించిన ట్రైనింగ్ వచ్చేసి జూన్ 21 అయితే కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. దాని తర్వాత ట్రైనింగ్ సెంటర్ వచ్చేసి ఐఎన్ఏ అజిమాలాలో అయితే మీ యొక్క ట్రైనింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ట్రైనింగ్ అయితే మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వన్స్ మెరిట్ లిస్ట్ అవైలబుల్లో అయిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్లో. దాని తర్వాత
వీటికి సంబంధించిన ట్రావెల్ అలవెన్స్ విషయానికి వస్తే కనుక సో ట్రావెల్ అలవెన్స్ వచ్చేసి ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే ఫస్ట్ టైం రాస్తున్న క్యాండిడేట్స్కి స్టేజ్ 2కి అయితే వీళ్ళకి ఏసీ 3 టైర్ లేదా చైర్ కార్ బస్ ఫేర్ అయితే వీళ్ళకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే పిఎస్బి ఇంకా ఎఫ్ఎస్బి అంటే ప్రిలిమినరీ సెలక్షన్ బోర్డ్ ఇంకా ఫైనల్ సెలక్షన్ బోర్డ్ రెండింటికి వీళ్ళకి సెకండ్ క్లాస్ రైల్వే లేదా బస్ ఫేర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ అపీరెన్సెస్. అంటే ఇంతకుముందుకు అపేర్ అయిన వాళ్ళైనా సరే వీళ్ళకైతే టూ అండ్ ఫ్రో ఛార్జెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాని తర్వాత వీటికి సంబంధించిన శాలరీ ఇంకా ప్రమోషన్ విషయాన్ని గురించి కనుక తెలుసుకున్నట్టయితే సో ప్రమోషన్ అండ్ పే స్కేల్, ర్యాంక్, పే లెవెల్, స్టాటిక్, బేసిక్ పే. సో ముందుగా వచ్చేసి అసిస్టెంట్ కమాండెంట్ యొక్క పే లెవెల్ వచ్చేసి 10th పే లెవెల్, స్టార్టింగ్ బేసిక్ పే వచ్చేసి 56,100. దాని తర్వాత డిప్యూటీ కమాండెంట్ పే లెవెల్ వచ్చేసి 11, స్టాటిక్ బేసిక్ పే వచ్చేసి 67,700. దాని తర్వాత కమాండెంట్ పే లెవెల్ వచ్చేసి 12, స్టాటిక్ బేసిక్ పే వచ్చేసి 78,800. దాని తర్వాత కమాండెంట్ పే లెవెల్ 13, 123,100. అలాగే డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ 13A 131,100. దాని తర్వాత ఇన్స్పెక్టర్ జనరల్ 14, 144,200. దాని తర్వాత ఎడిషనల్ డైరెక్టర్ జనరల్ 15, 182,200. దాని తర్వాత డైరెక్టర్ జనరల్ డీజీ 16 పే లెవెల్ 2,05,400 అయితే బేసిక్ పే అయితే వీళ్ళకైతే మెన్షన్ చేయడం జరిగింది. సో అదర్ బెనిఫిట్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో సో అప్లికేషన్ ప్రాసెస్ కనుక చెక్ చేసినట్లయితే సో అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేసిన తర్వాత ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ సో రైట్ సైడ్లో కనిపిస్తున్న ఆపర్చునిటీస్ పైన అయితే క్లిక్ చేయవలసి ఉంటుంది. సో ఆపర్చునిటీస్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ లింక్ అయితే రీడైరెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడైతే అది రిజిస్ట్రేషన్ సర్వర్ అయితే బిజీ వస్తుంది. క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మార్నింగ్ టైంలో ట్రై చేయండి, ఖచ్చితంగా సర్వర్ అయితే మీకు అవైలబుల్లో ఉంటుంది. సో ఈ విధంగానైతే మీరు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో చూశారు కదా, ఇది ఇండియన్ కోస్ట్ గార్డ్ నుండి అసిస్టెంట్ కమాండెంట్కి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. సో ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందాలంటే కనుక మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.